బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంత్రి పదవి ఇవ్వకపోవడంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రగిలిపోతున్నారా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తున్నాయి. హైకమాండ్ కు అందుబాటులోకి రావటం లేదు రాజగోపాల్ రెడ్డి. గత కొద్ది రోజులుగా ఆయన అనుచరులు కావచ్చు, ఆయన కావచ్చు, చాలా హోప్స్ పెట్టుకున్నారని చెప్పుకోవాలి. మంత్రివర్గంలో ఆయనకు స్థానం కన్ఫామ్ అనుకుంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కోమటిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడంపై అనుచరులు ఇప్పుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. కాంగ్రెస్ ను మళ్లీ అధికారంలోకి రానివ్వమంటూ శపథాలు చేస్తున్నారు. ఏకంగా పార్టీ పదవులకు రాజీనామా చేస్తామంటూ వార్నింగ్స్ ఇస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది రాజగోపాల్ అనుచరుల పోస్టులు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. కొంతమంది ఇన్స్టాగ్రామ్ లో, మరికొంతమంది ఫేస్బుక్ లో, మరికొంతమంది ట్విట్టర్ లో, ఇలా తమ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో వాళ్ళు చేసిన ట్వీట్స్ ను మీరు చూడొచ్చు, వాళ్ళు చేసిన పోస్టులు మీరు చూడొచ్చు. ఒక్కొక్క పోస్ట్ ని నేను మీకు చదివించే ప్రయత్నం చేస్తా. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి సంబంధించి అంటూ ఒకసారి ఈ పోస్ట్ చూద్దాం. ఆ రిక్వెస్ట్ ప్లీజ్ సార్ ఒకసారి హోల్డ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎస్, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే కష్టమే అంటూ కోమటిరెడ్డి రాజన్న టీం అంటూ ఒక ప్రొఫైల్ చేసిన కమెంట్ని, ఒక ప్రొఫైల్ చేసిన ఆ పోస్ట్ని మీరు చూస్తున్నారు. అదే ప్రొఫైల్కి సంబంధించి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి రాలేదని మనస్తాపంతో రాజీనామా చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటూ ఇంకొక పోస్ట్ మీరు చూడడం జరుగుతోంది. గోయింగ్ టు అనదర్ పోస్ట్. ఇదిగో మీరు చూడొచ్చు, చాలా లెందియస్ట్ పోస్ట్ ఇది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వాలి అంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంపీగా కీలక భూమిక పోషించి కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిచి పార్టీని కాపాడిన నాయకుడు మన రాజన్న. కరోనా సమయంలో ప్రతి గడపకు నిత్యావసర సరుకులు పంపించిన వ్యక్తి. తన తల్లి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా వృద్ధాశ్రమం పెట్టి ఎంతో మంది అభాగ్యులకు ఆశ్రయం కల్పించిన గొప్ప మనసున్న మన రాజన్న ఎంపీ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు బాధ్యతని భుజాలపై వేసుకుని అత్యధిక మెజారిటీతో ఎంపీగా గెలిపించినందుకు మన రాజన్నకు మంత్రి పదవి ఇవ్వాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ఉన్నాయంటూ కూడా ఆ పోస్ట్లో ఉంది. సో చూసుకుంటే కనుక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టీం ప్రస్తుతం చేస్తున్న ఆ ట్వీట్లు కావచ్చు, లేకపోతే ఆ టీం చేస్తున్న ఆ పోస్టులు కావచ్చు చూస్తూ ఉంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తిలోనే ఇంకా ఉన్నారు. అఫ్ కోర్స్ ఆయన ఉన్నారు అనే అంశానికి సంబంధించి గట్టిగానే మాట్లాడుతోంది ఆయన టీం. ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం చేయబోతున్నారు? బట్ అంతకన్నా ముందు ఆయన ఏ స్థాయిలో హోప్స్ పెట్టుకున్నారు, ఆయనకు ఏ స్థాయిలో బలమైన నమ్మకం ఉండింది, మరి ముఖ్యంగా మంత్రి పదవి దక్కుతుందనే ఆశ ఏ స్థాయిలో ఉండింది, ఎందుకంటే ఆయన పెట్టుకునే నమ్మకం అది. ఇంతకీ ఆయన గతంలో ఏమన్నారు, ఒక్కసారి ఆయన ఏమన్నారో చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. మీకు అవకాశం మంత్రివర్గంలో ఇస్తామని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు చెప్పారు. నాకు ఇప్పుడు నమ్మకం ఉంది. ఆలస్యం అయినా సరే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు భవిష్యత్తులో మంత్రివర్గం స్థానంలో కనిపిస్తారని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది. మీకు అవకాశం మంత్రివర్గంలో ఇస్తామని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు చెప్పారు. నాకు ఇప్పుడు నమ్మకం ఉంది. ఆలస్యం అయినా సరే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు భవిష్యత్తులో మంత్రివర్గం స్థానంలో కనిపిస్తారని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆలస్యమైనా సరే తనకి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటూ ఆయన ధీమాను వ్యక్తం చేశారు. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు దాదాపుగా 10-11 సెకండ్లలోని ఆయన పెట్టుకున్న నమ్మకం, ఆయన బలమైన నమ్మకాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. బట్ ముగ్గురు మాత్రమే ఈసారి మంత్రులుగా క్యాబినెట్లోకి తీసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఇంకొక 3 పదవులు ఉన్నాయి, ఇంకొక 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వాటికి సంబంధించి రాజగోపాల్ రెడ్డికి వెళ్ళే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. బట్ చెప్పలేం, రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు ఏ సందర్భంలోనైనా. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి టీం ఏముంటోంది, అట్ ద సేమ్ టైం రాజగోపాల్ రెడ్డితో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏమైనా టచ్లోకి వెళ్ళిందా, ఆయన ఏమైనా కమ్యూనికేషన్లోకి వచ్చారా, ప్రస్తుతం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, రాజగోపాల్ రెడ్డి టీం చేస్తున్న ట్వీట్స్ కావచ్చు, రాజగోపాల్ రెడ్డి టీం చేస్తున్న ఆ పోస్టులు కావచ్చు చూస్తూ ఉంటే ఆయన ఇన్ఫ్యాక్ట్ ఒక విధంగా చెప్పాలంటే చాలా 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 కోపంలో ఉన్నారని చెప్పుకోవాలి, చాలా అసంతృప్తిలోనే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది? ఇప్పటికైనా రాజగోపాల్ రెడ్డి కమ్యూనికేషన్లోకి వచ్చారా, కాంటాక్ట్లోకి వచ్చారా ఎవరికైనా? ఆల్రెడీ జానారెడ్డి అడ్డుకుంటున్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా అనేటువంటి డైరెక్ట్ గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్టేట్మెంట్ చేశారు. ఆయన ధర్మరాజు అనుకుంటూ ఈయన ధృతరాష్ట్రుడిలా ఉన్నాడు జానారెడ్డి అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి అనేటువంటి. ఎందుకంటే జానారెడ్డి ప్రతిపాదన ఏఐసిసి అధిష్టానానికి ఏం చేశారంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి అవకాశం కల్పించాలనేటువంటిది
ఆయన చెప్పడం జరిగింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి రెడ్డిలు ఆశిస్తా ఉన్నారు మంత్రి పదవి కాబట్టి, అటు నల్గొండ జిల్లాలో రెడ్డికి కట్ అవుతే నెక్స్ట్ ఫ్యూచర్ లో ఆయన కుమారులకు ఇబ్బంది కలగకుండా రాజకీయ పరంగా ఎదుగుదలగా ఉండేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి రీతిలో స్టేట్మెంట్ చేశారు. దానికి ఆయన ఘాటుగా స్పందించారు. మనం గతంలో చూసాం. నిన్న సుదర్శన్ రెడ్డి ఇంటికి వెళ్లారు ఏఐసిసి నాయకులు, తర్వాత ప్రేమ్ సాగర్ రావు ఇంటికి వెళ్లి బుజ్జగించారు, మల్లెడ్డి రంగారెడ్డి ఇంటికి వెళ్లి కూడా బుజ్జగించారు. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంతవరకు అందుబాటులోకి రాలేదు, టచ్ లోకి రాలేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, ఎవరికి అందుబాటులో రావట్లేదు. ఆయన అసలు కనీసం ఎక్కడున్నాడో కూడా ఎవరు పట్టుకోలేకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఎక్కడున్నాడు సమాచారం కూడా బయటికి పొక్కట్లేదు. అంత స్ట్రిక్ట్ గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీళ్ళందరికీ అందుబాటులోకి రాకుండా ఆగ్రహంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక సోషల్ మీడియాలో అయితే వార్ నడుస్తా ఉంది. కోమటిరెడ్డి రాజన్న టీం పేరిట సోషల్ మీడియాలో వీళ్ళు పెద్ద ఎత్తున స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వాలి అంటే తెలంగాణ సాధనలో ఎంపీగా కీలక భూమి పోషించాడు, ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిచారు, తర్వాత కరోనా సమయంలో ఆదుకున్నారు. ఇప్పుడున్నటువంటి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు పూర్తిగా ఆయన్నే తీసుకొని బాధతో గెలిపించినటువంటి పరిస్థితి ఉందంటూ స్టేట్మెంట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదు, ఈయనకు మంత్రి పదవి ఇవ్వకుంటే అనేటువంటి స్టేట్మెంట్స్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంతో పాటు ఇంకా కొంతమంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నారు ఆయనకు మద్దతుగా అనేటువంటి వార్త కూడా వినిపిస్తుంది. ఏ క్షణంలోనైనా ఏమైనా జరిగే అవకాశం ఉంది. ఇంకా కొంతమంది చెప్తా ఉన్నారు ఎట్లాగో ఎమ్మెల్యే ఉప ఎన్నికలు 2 చోట్ల వస్తాయి, మీరు కూడా రాజీనామా చేయండి రాజగోపాల్ రెడ్డి గారు, ఎందుకంత బాధ అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. మరొకరేమో 100% ఒక్క మాట నిజం చెప్తాను, ఎవరు ఏమి అనుకోవద్దు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో ఉంటే సెంట్రల్ మినిస్టర్ అయ్యేవారు. ఇది ఆ స్టేట్మెంట్స్. ఎందుకంటే ఆయన ఎగ్జాక్ట్లీ ఎన్నికల ముంగట బీజేపీని విడి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. నిజంగా ఆయన భువనగిరి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా గెలిపించారు. అదే భువనగిరి నుంచి రాజగోపాల్ రెడ్డి నిలబడ్డ ఎంపీ అయినా సెంట్రల్ మినిస్టర్ అయ్యేవాడు. సో అనేటువంటి ఒక కోణంలో వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకు అనవసరంగా కాంగ్రెస్ లోకి వెళ్లారు, కాంగ్రెస్ లోకి వెళ్లి కాంగ్రెస్ విజయంలో మీరు సహాయపడ్డారు, మీకే మంత్రి పదవి లేకుండా పోయింది అనేటువంటిది. సో ఇవన్నీ చూస్తా ఉంటే మనస్తాపంతో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఆయన అత్యంత సన్నిహితులతో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రాజగోపాల్ రెడ్డి గతంలోనే చెప్పారు, నేను ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే పదవి కోసం కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు అనేటువంటి చాలా క్లియర్ గా ఆయన ఓపెన్ గా ఆయన నోటి నుంచి ఆయనే చెప్పారు. ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. మంత్రిగా ఉంటే నా నియోజకవర్గంలో చుట్టుపక్కల ప్రాంతంలో మా జిల్లాకి నేను చేయడానికి ఉంటుంది, కానీ ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేతో నేను ఏం చేయగలను అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఏ క్షణంలోనైనా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎలాంటి స్టెప్ అయినా తీసుకునే సిచ్యువేషన్ కనిపిస్తుంది. గతంలో చూసాం, ఇదే కాంగ్రెస్ పార్టీలో నుంచి రాజీనామా చేశారు, ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు, వెళ్లి బీజేపీలో జాయిన్ అయ్యారు, బై ఎలక్షన్ లో పోటీ చేశారు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ చివరాఖరులో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తా ఉంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయన అభిమానులు కూడా అదే రీతిలో స్పందిస్తున్నారు. బట్ అంటే కమ్యూనికేషన్ కి సంబంధించి అంటే అన్నయ్య ద్వారా ఏమైనా చర్చలు జరిపే ప్రయత్నాలు జరుగుతున్నాయి? ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఒకవేళ అధికారికంగా కంటిన్యూ అయితే నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణ వరకు కూడా ఆయన పార్టీలో కొనసాగే అవకాశం ఉందనే చర్చ జరుగుతోందా, లేకపోతే ఆ పోస్ట్లో మెన్షన్ చేసినట్టుగా రాజీనామాల పర్వం కొనసాగుతోంది, ఒకవేళ అదే కంటిన్యూ అయితే కనుక రాజగోపాల్ రెడ్డి కూడా కంటిన్యూ అవకాశం ఉందా, లేకపోతే ఆయన కూడా రాజీనామాకి వెళ్ళే అవకాశం ఉందా? ఇటు ఆయన సన్నిహితులు కావచ్చు, లేకపోతే ఆయనకి కాస్త దగ్గరగా ఉన్న వాళ్ళు కావచ్చు, ఏమంటున్నారు? చాలా క్లిష్ట పరిస్థితి ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో రెడ్డిల ఆధిపత్యం ఉంది. మరి ముఖ్యమంత్రి రెడ్డి, మిగతా మంత్రులంతా రెడ్డియే. ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఉన్నటువంటి 2 మంత్రులు కూడా రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే స్వయాన అన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి. ఇట్లాంటి సందర్భంలో అక్కడ ఆల్రెడీ ఎంపీ రెడ్డిలే, ఎమ్మెల్యేలు రెడ్డిలే, ఒకరిద్దరు మినహాయిస్తే మిగతా అంతా రెడ్డిల జిల్లాగా పేరు పడ్డది. కాంగ్రెస్ పార్టీ కూడా రెడ్డి కాంగ్రెస్ పార్టీ, రెడ్డిల కాంగ్రెస్ అంటూ ముద్రపడినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ కోర్ సంబంధించినటువంటి స్టేట్మెంట్, సింగిల్ లైన్ స్టేట్మెంట్ తో ఆయన దేశం అంతా తిరుగుతా ఉన్నాడు రాహుల్ గాంధీ. దాంట్లో కిత్నే ఆబాదీ ఉత్నా హిస్సేదారీ ఉల్లోంగ్ అనేటువంటి స్టేట్మెంట్, దాంట్లో అంటే ఎవరెంతో వారికంతా అన్ని పదవుల్లో అన్ని రకాలుగా న్యాయం, అదే రకంగా న్యాయం అనేటువంటి స్టేట్మెంట్. మరి రాహుల్ గాంధీ స్టేట్మెంట్లు, రాహుల్ గాంధీకి సంబంధించిన డైలాగును పక్కన పెట్టి కాంగ్రెస్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా చూడాలి. ఇప్పటికే ఎక్సెస్ ఎక్కువైపోయాయి రెడ్డిలకు పదవులు కాంగ్రెస్ పార్టీలో. రాజగోపాల్ రెడ్డి ఎలిజిబుల్ అయినా కానీ పదవులు రెడ్డిలకే ఇస్తే మిగతా వాళ్ళు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, తర్వాత బీసీలలో చాలా
కులాలు ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ముదిరాజుకి ఇచ్చారు, ఇంకా మున్నూరు కాపులు లేదనేటువంటి డిమాండ్ వస్తుంది, యాదవులకు లేదని డిమాండ్ వస్తుంది. తర్వాత కుర్మా యాదవ కుర్మా సంఘానికి వాళ్ళకు రాలేదనేటువంటి డిమాండ్ వాళ్ళకి ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. లంబాడాలకు మంత్రివర్గంలో స్థానం లేదనేటువంటి వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇట్లా అనేక రకాలైనటువంటి డిమాండ్స్ ఉన్నాయి. దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తారు? అత్యంత బీసీలలో ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి బీసీలను పక్కన పెట్టి కేవలం బీసీలకు ఇప్పటి వరకు మంత్రివర్గంలో 3 మాత్రమే అవకాశం ఉంది. ఒకటి పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, నిన్న ఇచ్చినటువంటి మంత్రి పదవులలో వాకిటి శ్రీహరి 3 ఉన్నాయి. మరి 56% ఉన్నటువంటి బీసీలకు 3 మంత్రి పదవుల, కేవలం 8% ఉన్నటువంటి రెడ్లకు ఇన్ని పదవుల, ముఖ్యమంత్రి మంత్రులు ఇన్నిగానమా అనేటువంటిది ఒక విమర్శలు ఉన్నాయి. మరి ఇట్లాంటి మూమెంట్లో రాహుల్ గాంధీని పక్కన పెట్టి, రాహుల్ గాంధీ స్టేట్మెంట్ పక్కన పెట్టి మళ్ళీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉందా అంటే లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇచ్చేదంటే మొన్ననే ఇచ్చేవాళ్ళు, ఇవ్వలేకపోతున్నారు కాబట్టి ఆయనను పక్కన పెట్టారు. సో రాజగోపాల్ రెడ్డి త్వరలోనే ఒక కీలక అడుగు వేసే అవకాశం ఉంది. మళ్ళీ ఆయన అనుచరులతో భేటీ అయిన తర్వాత ఆయన కొంచెం కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతారు. ఓపెన్ స్టేట్మెంట్, బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తారు రాజగోపాల్ రెడ్డి. ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది ఆయన బయటకు వచ్చి మాట్లాడేందుకు? మరి ముఖ్యంగా ఆయన అనుచరులు ఏమంటున్నారు? ఇంకా ఆయన ఎవరితో కాంటాక్ట్ లో ఉండే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ఎవరితో మంతనాలు జరుపుతున్నారా, లేకపోతే తన ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారా? ఎందుకంటే సాధారణంగా చూస్తూ ఉంటాం, డోంట్ టేక్ ఎనీ డెసిషన్స్ ఇన్ అగ్రెషన్ అనే సందర్భం, అంటే ఆవేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు అంటూ అటువంటి సందర్భాల్లో కాస్త కన్ఫైన్ అయిపోతూ ఉంటారు. అంటే ఒక ఆలోచన ధోరణిలోకి వెళ్ళిపోతారు. కాస్త టైం తీసుకున్న తర్వాత కోపంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదన్న కోణంలో కాస్త ఆలస్యమైన ఒక 2-3 రోజుల తర్వాత బయటకు వచ్చి రెండింటిని బేరేజ్ వేసుకుని మాట్లాడే సందర్భాలు ఉంటాయి. సో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఇంకొక వారం రోజులు పట్టే అవకాశం ఉందనుకోవాలా? మరి ముఖ్యంగా ఆయన సన్నిహితులు ఎటువంటి చర్చ జరుగుతుంది మధు? నిజంగానే రాజగోపాల్ రెడ్డి సన్నిహితులు ఆయనకు అన్యాయం జరిగింది, ఆయనను అడ్డుకుంటున్నారు, మంత్రి పదవి ఇవ్వకుండా అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆయన అనుచరులు వీళ్ళంతా కూడా, ఆయన కూడా దాదాపు అదే అభిప్రాయంతో ఉన్నారు. నన్ను అడ్డుకుంటున్నారు, నాకు మంత్రి పదవి రాకుండా. ముఖ్యంగా జానారెడ్డి ధృతరాష్ట్రుడు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దీనితో పాటు రాజగోపాల్ రెడ్డి కాస్త నిర్ణయాలు తీసుకోవడంలో పెద్దగా వెనకడుగు వేయనటువంటి వ్యక్తి. గతంలో మనం చూస్తే చాలా ఓపెన్ స్టేట్మెంట్స్ డైరెక్ట్ గా చేయడము, తర్వాత నిర్ణయాలు తీసుకున్న అదే రకమైనటువంటి డేర్ స్టెప్స్ తీసుకోవడము, రాజీనామా చేయడం కానీ, కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి బయటికి వెళ్ళిపోవడం కానీ, ఘాటైనటువంటి విమర్శలు చేయడము, జీవితంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాదు అనేటువంటి స్టేట్మెంట్లు చేయడము, ఇట్లాంటి గతంలో చేశారు ఆయన. సో ఇప్పుడు ఆయన చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది, అసలు ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎవరు ప్రభావితం చేస్తా ఉన్నారు, జానారెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అంటూనే మళ్ళీ ఎందుకు ఇంత యాక్టివ్ అవుతున్నారు. సో వీటన్నిటిపైన ఆయన మాట్లాడే అవకాశం ఉంది. మరి అధిష్టానం ట్రై చేస్తా ఉన్నారు టచ్ లో కొనడానికి, కానీ ఆయన మాత్రం ఎవరికి దొరకట్లేదు. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్కడ ఆయన గత 2 రోజుల నుంచి మరి ముఖ్యంగా మంత్రి పదవులకు సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గర నుంచి ఎక్కడొక్కడ ఆయన కనిపించడం లేదు, ఎక్కడొక్కడ ఆయన మాట వినిపించడం లేదు. మంత్రి పదవి ఇవ్వకపోవడంపై ఆయన రగిలిపోతున్నారనే చర్చ జరుగుతుంటోంది. ఆయన ఫోన్స్ స్విచ్ ఆఫ్ అయి ఉన్నాయి, హైకమాండ్ కూడా అందుబాటులోకి రావటం లేదు రాజగోపాల్ రెడ్డి అనే చర్చ జరుగుతోంది. కోమటిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడంపై, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడంపై ఆయన అనుచరులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ను మళ్ళీ అధికారంలోకి రానివ్వమంటూ శపథాలు చేస్తున్నారు. ఏకంగా పార్టీ పదవులకు రాజీనామా చేస్తామంటూ వార్నింగ్స్ ఇస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో వైరల్గా మారింది రాజగోపాల్ రెడ్డి అనుచరుల పోస్టులు. ఈ నేపథ్యంలోని గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, ఒకసారి గతంలో ఆయన ఏమన్నారో చూద్దాం. ఆలస్యం నీకు అవకాశం మంత్రివర్గంలో ఇస్తామని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు చెప్పారు. నాకు ఇప్పుడు నమ్మకం ఉంది, ఆలస్యం అయినా సరే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు భవిష్యత్తులో మంత్రివర్గం స్థానంలో కనిపిస్తారని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది. నీకు అవకాశం మంత్రివర్గంలో ఇస్తామని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు చెప్పారు. ఆర్టీవీ ప్రేక్షకులకు